ప్రపంచంలో బడా బడా దేశాలే ఆయిల్ రేట్లు పెంచుకున్నాయి. అట్లాగే ఆయిల్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నాయి. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోములు, అట్లాగే రేషన్‌లు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో కూడా భారతదేశంలో ఆయిల్ యథేచ్ఛగా కొనుక్కోగలుగుతున్నాం, దొరుకుతున్నాయి. అదే సందర్భంలో ధరలు భారీగా పెరిగినటువంటి దశలో కంట్రోల్ చేసే ప్రయత్నం ఓ పక్కన ప్రభుత్వం చేస్తోంది. 80-100 ఆయిల్ ట్యాంకర్‌లు ఇప్పుడు భారత్‌కొస్తున్నాయి. ఇవి ఆల్రెడీ 60 మార్క్ అయ్యున్నాయి. ఇండియా ప్రస్తుతం ఉట్టి ఈ ఈ మన హార్ముజ్ జలసంధి వైపు నుంచినే కాకుండా ఎర్ర సముద్రంలోంచి, క్యాప్ రూట్ నుంచి, వెస్ట్ ఆఫ్రికా నుంచి, బ్రెజిల్ నుంచి, అరేబియన్ సముద్రం నుంచి, సౌత్ ఏషియా వైపు నుంచి అన్ని వైపుల నుండి కొనుగోలు చేస్తుంది. 7-10 ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయి ఉన్నాయి. యాంకరేజ్ అయ్యి ఉన్నాయి. ఎల్ఎన్జీ, ఎల్పిజి, కెమికల్ ట్యాంకర్స్ రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా అంటే ఎక్కడ సప్లై చైన్‌కి ప్రాబ్లమ్ రాకుండా అడుగులు వేస్తోంది మోడీ సర్కార్.